మహాపుష్కరాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల్ని లైవ్ ద్వారా చూద్దాం. రసమయవాహిని అమరతరంగిణి భవభయతారిణి కలిమలహారిణి రసమయవాహిని అమరతరంగిణి భవభయతారిణి కలిమలహారిణి విపులే విమలే సుజలే సకలే సరళే సరళే సురనుత చరణే విపులే విమలే సుజలే సకలే సరళే సరళే సురనుత చరణే జయ గోదావరి మాతా. జయ జన హృదయాంగణ దీప్త జయ గోదావరి మాతా. ప్రారంభం. ఓం శ్రీ గోదావరి దేవియే నమః. నిత్య గోదావరి హారతి. గోకర్ణికలో జనించిన గోదావరి తల్లి భద్రాచలాల రామపాదాలు తాకుతూ పాపికొండల నడుమ మహాప్రవాహమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి వరమయ్యింది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्. రేవాతీరే తపః క్రియాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరం కురు. నర్మదా నది తీరంలో తపస్సు చేసిన విశేష ఫలితం, గంగానది తీరాన శరీరాన్ని వదిలిన విశేష ఫలితం, కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం, ఈ మూడు ఫలితాలను మించిన 3 రెట్ల ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించును. నేత్రహారతి. అధ్యాస్మహ
తమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన హవిషావర్ధయంతః శతంజీవేవ శరదస్య వీరాः శ్రీగోదావరీ దేవ్యై నమః నేత్రహారతిం దర్శయామి. ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలుగును. బిల్వహారతి త్రీణి త్రీణి వైదే ఛందాగోషత్రేణి సవనాని త్రయ ఇవే లోకాః అర్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతి. శ్రీగోదావరీ దేవ్యై నమః. పరమేశ్వరుడి ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. శ్రీగోదావరీ దేవ్యై నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలస్వదోషములు తొలగి నవగ్రహములలో రాహు దోషములకు పరిహారం. పంచహారతి సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాన్. భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః. కాలాయ నమః. కళవికరణాయ నమో. బలవికరణాయ నమో. బలాయ నమో. బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో. మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరనరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై పంచమగోహోతః ప్రత్యశృణోత్. స పంచహోతో భవతు పంచహోతో హవైనామైషः తం వా ఏతం పంచహోతకో సంతం. పంచహోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః. ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత. శ్రీగోదావరీ దేవ్యై నమః. పంచహారతిం దర్శయామి. తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధమున శాంతముఖము విరాజిల్లుతూ ఉండును. కావున ఈ పంచహారతి దర్శించుకొనుట వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగును.
వృక్షహారతి. వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. శ్రీ గోదావరీ దేవ్యై నమః. వృక్షారతిం దర్శయామి. అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగును. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్రే శీర్షే సప్తాస్కాతో అస్య హృదయబద్ధ వృషభారభీతి మహాదేవో మర్త్యాగో ఆవివేశ. శ్రీ గోదావరీ దేవ్యై నమః. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి. ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః ఊరస్య యద్వైశ్యః బద్ధాంగో సూత్రో అజాయత. శ్రీ గోదావరీ దేవ్యై నమః. సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలు తొలగును. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢష్టమాయ తవ్యసే భోగేన శంతమగో హృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. శ్రీ గోదావరీ దేవ్యై నమః. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయా ద్వేషములు తొలగును. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పౌర్ణమాసీతికాయ తస్యాదేవ అధిసంవసంత ఉత్తమేన కయ్యమాదయంతాం. శ్రీ గోదావరీ దేవ్యై నమః. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. చక్రహారతి. సాంగ్రహణ్యేష్ట్య
मौञ्जी भवति ऊर्ध्वै मुञ्जा ऊर्ध्वमेवावरुन्धे चित्तानक्षत्रं भवति चित्रं वा एतत्कर्म यदस्वमेधः समृद्ध्यै श्रीगोदावरी देव्यै नमः హారతిం దర్శయామి. ఈ చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించును. కాంతి, బలము, ధైర్యము, ఆయువృద్ధి కలుగును. కర్పూరహారతి. సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం హరిరాజ్యం పారమేశ్వరాజ్యమహారాజ్యమాధిపత్యం అయగం సమన్వపర్యాయీ స్యాత్ సార్వభౌమ సర్వాయుధ ఆంతాదాపరార్థాత్ పృథివ్యే సముద్రపర్యంతాయ ఏకరాళితే యశస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగా స్వపతిం నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః శ్రీగోదావరీ దేవ్యై నమః కర్పూరహారతనీరాజనం దర్శయామి. ఈ కర్పూరహారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు. నక్షత్రహారతి. అగ్నిర్నః పారికృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం అవినాశం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యైమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నా దేవः సువితే దధాతు శ్రీగోదావరీ దేవ్యై నమః నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఈ విధముగా గోదావరి మాతకు హారతులు సమర్పించుకుంటున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు శతమానం భవతి సదాయ పురుషస్య దేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. భక్త మహాశైలారా, మహాపుష్కర మహాపర్వ మహోత్సవానికి ప్రత్యక్ష సాక్షులై ఆ మహాతల్లి గోదావరి తల్లి ఒడిలో, ఆ తల్లి దివ్య జలతరంగిణిలో మన మా పాపాలను
పోగొట్టుకుని పునీతులమయ్యాం. ఆ తల్లిలో చేరిన పాపాలను తనతో తీసుకువెళ్ళడానికి అతిథిగా విచ్చేసిన మహాపుష్కరుడికి ఓంకారనాదంతో మన యొక్క కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుందాం. కల్పంతో ఏ హారతికి ఎలాంటి దోషాలు పోతాయో, అనుగ్రహం పొందుతాయో తిలకించాం. ఇప్పుడు మనస్సు ఆనంద తాండవం చేస్తుంది. ఆ యొక్క బాణాసంచాలకి మనం అందరం కూడా చిన్నపిల్లలు అయిపోయాం. ఈ యొక్క బాణాసంచాలను చూసి ఆనందిద్దాం.